శ్రీరాముడంటి మహారాజే రాజ్యాలు వదిలొచ్చినా రావణుడి చెరలోని సీతై ప్రతిక్షణము విలపించిన ప్రాణంగా ప్రేమించే శ్రీకృష్ణుడే దొరికినా రాతల్లో లేని రాధై జన్మంత దుఃఖించిన. నిజంగా చాలా అంటే చాలా బాగుంది తెలుసా అండి. మీ లైఫ్లో ఇలాంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అవును, నాకు మ్యారేజ్ అని చాలా హ్యాపీగా ఉన్నాను. బంగారు తల్లి నువ్వు తప్పితే ఎవరు లేరు నాకు. ఇది గుర్తుపెట్టుకో, ఇది ఖచ్చితంగా ఎడిట్ చేయకండి, పెట్టేసేయండి. బేసిక్గా అబ్బాయిలు హ్యాపీగా ఉంటే మా అమ్మాయిలకు అసలు ఇష్టం ఉండదు, సో అందుకే ఇంటర్వ్యూతో జీవితాలు నాశనం కావు కానీ. నమస్కారం, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు చంద్రప్రకాష్ గారు. సో ఒక్కసారి తనతో మాట్లాడి అసలు తను ఎవరు, తన బయోగ్రఫీ ఏంటి అనే దాని అన్నిటి గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ మధ్య మీరు ఒక సాంగ్ రాశారు కదా, అవునండి. భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా. నాకు ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఫస్ట్ నా కోరిక నెరవేరింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి లవ్ ఫెయిలియర్, అమ్మాయి చీట్ చేసింది అని చెప్పేసి సాంగ్స్ వాటి మీదే రాస్తారు తప్పించి ఫస్ట్ టైం ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫీలింగ్ రాశారు. అంటే యాక్చువల్లీ ప్రేమలో అంటే టూ సైడ్ నిజాయితీ ఉంటుంది. అంటే అందరి విషయం మాట్లాడట్లేదు నేను, అమ్మాయిల్లో కూడా నిజాయితీగా ఉండే అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతున్నాను. అబ్బాయిల్లో ఎలాగో నిజాయితీగా ఉంటారు, అమ్మాయిలు కూడా నిజాయితీగా ఉంటారు. అయితే అంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేబీ సిచ్యువేషన్ కుదరక మరి ఇతర కారణాల వల్ల వాళ్ళ దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. లైక్ ఎక్కువ మట్టుకు ఫ్యామిలీ బర్డెన్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని ఉద్దేశించి రాసిందే ఈ పాట. ఓకే. అండ్ ఈ సాంగ్ గురించి, ఈ సాంగ్కి సంబంధించి ఇంకా ఎన్ని సాంగ్స్ రాశారు ఏంటి అని వాటి అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఏంటి అంటే అసలు మీ బయోగ్రఫీ ఏంటి? నా పేరు చంద్రప్రకాష్ చారి. ఓకే. నాది వికారాబాద్ డిస్ట్రిక్ట్, పరిగి, తెలంగాణ. అయితే నేను పుట్టు పెరిగిన అంతా అక్కడనే, పరిగిలోనే. అయితే పాటలు అంటే చిన్నప్పటి నుంచి అంటే నేను కొంచెం పెరిగిన వాతావరణం కొంచెం మాస్గా ఉంటుంది. పాటలు రాస్తా అని బయటికి చెప్పుకోలేని పొజిషన్ అనమాట. ఎప్పుడు నా చుట్టూ ఫ్రెండ్స్ ఉండడం, అది ఉండడం, అంటే నా లోపల అంత సృజనాత్మకతమైన కళ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. నేను తిరిగే విధానానికి నేను ఇంత టాలెంట్ ఉందా వీడియోలో కూడా, ఐ మీన్ అంటే ఎక్కడ ఎక్కిరిస్తారేమో అని, ఐ మీన్ లైక్ కామెంట్ చేస్తారేమో అనుకుని ఎప్పుడు నేను అట్లా చెప్పలేదు. నేను ఫస్ట్ సాంగ్ 2వ తరగతిలో రాసిన. ఐ మీన్ విశ్వం ఇది విశాలం విశ్వశాంతి నిలయం అని చెప్పి, అంటే యాక్చువల్లీ సార్ చెప్తారు కదా విశ్వం గురించి, మేబీ ఇమాజినేషన్లో నేను అట్లా రాసుకుని చాలా కొన్ని వందల పాటలు రాసిన ఉంటే, అయితే రాసుకొని నేను ఎప్పుడు కూడా చూపించుకోలేదు. అయితే నేను అసలు నా కళ బయటపడింది ఎట్లా అంటే, మా ఫ్రెండ్ మధు అని తను నేను రాసేటప్పుడు వెనకాల నుంచి వచ్చి చూశాడు. ఒక లవ్ సాంగ్ రాస్తుంటే, వేరే లవ్ సాంగ్, ఎక్కడో తను ఎక్కడో తన మదినే మీటింది అని ఒక ఫస్ట్ సాంగ్ అనుకో, మేబీ నేను తను చూసింది. ఆ పాట రాస్తుంటే వాడు అంటే ఆశ్చర్యపోయాడు, వీడు ఇంత బాగా రాస్తుండు విత్ ట్యూన్ తో సహా అన్నది పాట రా అంటే పాడి రెండు నాదే. అయితే రాస్తుంటే వాడు చూసి దబ్బున పేపర్ తీసుకున్నా నా దగ్గరికి, పాడు అని అందరి ముందు అనేసరికి నేను పాడొచ్చిన. అది సింగర్ కూడా, సింగర్ అంటే మరీ అంత పెద్ద సింగర్ ఏం కాదు, ఏదో మేనేజబుల్. ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, డైరెక్ట్ అంత పెద్ద మాట్లాడదు అంటే లేదని అంత. అంటే మేము పెరిగిన వాతావరణానికి మేము చేసే, అంటే ఇందాక నుంచి వింటున్నాను పెరిగిన వాతావరణం అంటే మా సైడ్ ఎవరు ఉన్నారు, పరిగి వికారాబాద్ డిస్ట్రిక్ట్ సైడ్. అంటే మేబీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేను నా చుట్టూ అంతా అంటే గొడవలు, ఇవి ఎంటర్టైన్మెంట్ పర్పస్లు, ఇలాంటి క్రికెట్ మాస్ అలాంటి పర్పస్, అలాంటి వ్యక్తిత్వాలు ఉన్న స్థితిలో నేను రావడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. అయితే ఉంది అంటే నాకు ఇది ఒక్కటే అని కాదు, మిమిక్రీ, స్టేజ్ పైన స్టేజ్ ఫియర్ ఉండకుంది చిన్నప్పటి నుంచి. మిమిక్రీ, డ్యాన్స్, స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ రైటింగ్, టెల్లింగ్ కానీ చాలా అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటే. స్టేజ్ మీద స్కూల్లో కానీ కాలేజీలో కానీ అట్లా కామన్గా జరుగుతుండేది. కొంచెం అల్లరిగానే ఉండేవాడిని. చదువు నడుస్తుండే, ఐ మీన్ అల్లరి బాగా నడిచేది. అంటే ఈ పాటలు రాయడం అనేది
బాగా ఇంట్రెస్టింగ్ ఎప్పుడైందంటే మా ఫ్రెండ్ చూసినాకలా గుర్తుపట్టినాకలా నువ్వు రాయి అది అని బాగా ఇన్స్పైర్ చేశాను. ఓకే. ఇన్స్పైర్ చేసినాకలా అప్పుడు పాటలు రాయడం స్టార్ట్ చేసిన. అయితే అందరం కలిసి ఒక పాట తీసినాం. అంటే ఇప్పుడు డబ్బులు ఏం లేకుండా 500 సో ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్ నాన్న సాంగ్ అని ఒకటి తీసినాము. ఒక 500 వేసుకుని ఏదో తిప్పలు పడి అంటే దీని అంతటి కారణం విజయ్ అన్న అని ఒక అన్న. ఓకే ఓకే. అయితే ఆయన మాతో గుర్తుపట్టి కెమెరాస్ అది తీస్తుండే, తను కూడా వస్తుండే. వచ్చి ఏదో రకంగా తీద్దామనే యాంగిల్ ఉంటుండే. ఆయనకు కూడా మ్యూజిక్ గురించి పెద్ద అవగాహన లేకుంటుండే కాబట్టి ఆయన వరకు ఆయన వంతు చాలా సపోర్ట్ ఇచ్చేవాడు. మ్యూజిక్ పరంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుపోయినాము. అప్పట్లోనే చాలా హెవీ అమౌంట్ ఇచ్చి ఆయనతో చేయించినాక ఆ పాట అంటే అట్లీస్ట్ తమిళ్ అంటే ఏందో కూడా తెలియదు మాకు. అదేంటి అంటే యూట్యూబ్ లో తీయాలని ఒక తపన తప్పితే ఆ మ్యూజిక్ ఎట్లా ఉండాలి. మీకైనా అనిపించిందా ఎప్పుడైనా నేను సాంగ్స్ రాస్తాను, ఒక పెద్ద లిరిక్ రైటర్ అవుతాను మీరు అనుకున్నారా? నేను అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ నమ్మకం ఉండేది. ఐ మీన్ రవి, మధు, హారిక, మాది బంగారం పని చేస్తారు, గోల్డ్ నుంచి. అయితే ఇదే చెప్తున్నాను, పాట తీసినాం కదా, పాట ఎంత కొంత కొద్దిగా పోతుంది. సడన్ గా ఒక నాన్న పాట తీసిన ఒక 3 months లో మా నాన్నగారు నిజంగానే చనిపోయారు. ఆ తర్వాత అందరూ ఇక మా రిలేషన్లో కానీ ఎవరైనా ఇట్లా తీస్తారా, నాన్న చనిపోక ముందు ఇలా తీస్తారా, అది ఇది అని చెప్పి. అంటే ఎట్లా సాంగ్ కొంచెం ఫాదర్ చనిపోయినట్టు రాశారు. నేను ఆ సాంగ్ నాన్న నువ్వు లేని లోటు అని చెప్పి యూట్యూబ్లో ఒక పాట రాశాను. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 3 months లో అట్లా నిజంగానే చనిపోయాడు నాన్న. చనిపోయేసరికి రిలేషన్లో కానీ అందరూ ఇంకా తిట్టడం, అలా సాంగ్ ఎందుకు రాసామని. న్యాచురల్ అయితే అంటే స్ట్రోక్ అలా హెల్త్ ఇష్యూ వల్లనే చనిపోయాడు. నాన్నగారు చనిపోయినాక పరిస్థితులు అన్ని తారుమారు అయిపోయాయి. ఇంకా నేను హైదరాబాద్కి వచ్చి వర్క్ చేయడం, చదువుకుందాం. యాక్చువల్లీ నాకు చదువు అంటే బాగా ఇష్టం పెరిగింది. గ్రూప్స్ అలాంటి కోచింగ్ తీసుకొని అక్కడ మంచి చదువుకునే టైంలో నాన్నగారు ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఇక చదువు పక్కకు పెట్టేసి వర్క్ మా ఫీల్డ్లో వర్క్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఉన్న తర్వాత ఇంట్లో పరిస్థితులు ఇంకా అంటే ఇక్కడ ఉన్నప్పుడు బాగుండేది. హైదరాబాద్లో నేను వర్క్ చేస్తూ మంచి సెట్ అయ్యింటి. నేను ఇంకా నా ఫ్యూచర్ ఇదే అనుకున్న సాంగ్స్, మూవీస్ ఈ యాంగిల్లో మేము మా ప్యాషనేట్ మా ఫ్రెండ్స్ సహకారంతో కంటిన్యూ అవుదామని అనుకున్నాము. అయితే అంత బాగా సెట్ అయ్యే టైంలో ఫ్యామిలీ పొజిషన్స్ అప్పటి వరకు నాకు తెలియదు. మా నాన్న తెలియదు నాకు అంత. అంటే మేము మా అక్కలు 3, నేను మా అన్న, నేను చివరి వాడిని. అప్పటికి మా పెద్ద ఫ్యామిలీ. అయింది, మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఇంకా అందరికి మ్యారేజ్ అయింది, కానీ తర్వాతనే కొంచెం పరిస్థితులు అంతా తలకిందు తారుమారు అయిపోయాయి ఇంట్లో. సో ఏం చేయాలో తెలియని పరిస్థితులు అనమాట. ఫస్ట్ మేము బతికితే చాలు అనుకునే స్థాయికి వెళ్ళిపోయినట్టు. కొన్ని అంటే ఇల్లు వాకిలి అన్ని అమ్మంగా కూడా అంటే ఏం సరిపోని పొజిషన్. అలా ఇంట్లో మొత్తం అన్నీ అమ్మేసి రోడ్ మీదకి వచ్చినాం. అంటే ఇంకా ఒక 3,000 కిరాయి ఇంట్లో ఉండడం, కిరాయి కట్టడానికి కూడా బాగా ఇబ్బంది పడిన రోజులు ఉంది. కాకపోతే అంచెలంచెలకి అది కామన్ అండి. ఇంకా పెద్దగా ఏముంది లైఫ్లో నిలదొక్కోవడం అంటే ఎవరో ఇంటికి ఒకరు బలి కావాల్సింది. అయితే మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకు సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే అండి, ఆశలు చాలా ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇంకా సరైన పరిస్థితులు ఉండవు. వాళ్ళు ఫ్యామిలీ కోసమనే బతకాలి అని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. సో ఆ క్రమంలో మా ఆశలన్నీ అట్లా ఎనికిపోయినాయి. ఓకే అండి. అండ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సాంగ్ రాశారు కదా, భరించలేకున్నారా కన్నా అని చెప్పేసి. మరి ఈ సాంగ్ ఎలా హిట్ అయింది అసలు? ఈ సాంగ్ రాయాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆ సాంగ్ కూడా ఫస్ట్ మేము అంటే అదే మేము ఆర్థికంగా నిలదొక్కున్నాక కొద్దిగా నేను బేర్ చేసుకొని మా ఫ్రెండ్స్ సహకారంతో శ్రీకాంత్ అని చెప్పి మా డిఓపి, అతను మళ్ళీ రవి అండ్ మా మధు అని తలా ఇన్ని వేసుకొని అరే ఇప్పుడు తీద్దాం, ఇప్పుడు ఫైనాన్షియల్గా మనం అంటే మేము ఆర్థికంగా అందరం నిలదొక్కోవడానికి కొద్దిగా టైం తీసుకున్నాం. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఎట్లుంటుంది అంటే మన కళని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం సెటిల్ కావాలి. అది వీలైనంత తొందరగా ఎంతో కొంత సెట్ అయినాకలే ఫ్యామిలీకి కావాల్సిన సెక్యూర్ ఇచ్చినాకల్లా మనం మినిమం ముందుకెళ్ళడం మంచిది అంటే నా ఒపీనియన్. ఫస్ట్ మెయిల్ వర్షన్ తీసినాం, అది పోతాను కూడా తెలియదు. ఫస్ట్ టైం దాన్ని ఎడిటింగ్ రకరకాలుగా చేసి పెట్టినాం, పోలేదు. అంటే ఒక 5,000 ఏమో చూసినాక అది మళ్ళీ ఎక్కడో మిస్టేక్ అయిందని చెప్పి మళ్ళీ ఆపేసి మళ్ళీ రీ ఎడిటింగ్ అది చేసినాక
పెట్టేసరికి మంచిగా వెళ్ళిపోయింది. ఓకే. అది హిట్ అయింది కదా అన్నట్టు దాని వర్షన్. యాక్చువల్లీ అందరు ఏం చేస్తున్నారు అంటే లవ్ అనేసరికి ఒకరిని బ్లేమ్ చేయడమే అయిపోయింది యాక్చువల్లీ. అవును, యాక్చువల్లీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆ లవ్ అంటే అమ్మాయిలు బ్లేమ్ చేస్తారు, అమ్మాయిలు చీట్ చేస్తారు అని చెప్పేసి అన్ని అమ్మాయిలు చీట్ చేసినట్లే మోస్ట్లీ ఫోక్ సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ అన్నీ ఇలానే వచ్చినాయి. నేను ఫస్ట్ టైం సాంగ్ వినగానే లైక్ ఒక అమ్మాయి ఫీలింగ్ గురించి ఒక అబ్బాయి సాంగ్ రాశారా అనేసి నేను అనుకున్నా నేనైతే. ఉంటుందండి ఇప్పుడు ఒక అమ్మాయి ఎంత నమ్మకం లేని ఎంత ప్రేమించింది ఒక అబ్బాయితో తిరగడం కానీ, ఇప్పుడు ఇంతమంది ఉండగా అబ్బాయితో తిరిగి పర్సనల్గా తిరగడం, ఫోటోలు తీయడం అవన్నీ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మే కదా, ఎంతో కొంత ప్రేమించడం వల్లనే కదా తను ఆ విధంగా చేసేది. అంటే నేను అందరి గురించి మాట్లాడతాను, అందరు అమ్మాయిలు మళ్ళీ మోసం చేసే అమ్మాయిలు కూడా నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అయితే అమ్మాయిలు ఏంటంటే ఫ్యామిలీ కోసం ఇప్పుడు చిన్నప్పటి నుంచి డైపర్లు దొరికి చాలా కష్టపడి తల్లి పేరెంట్స్ తండ్రి ఒకసారి వచ్చి వద్దమ్మా అని నువ్వు చెప్తే తన తల్లి అమ్మాయిలది ఎట్లా అంటే ఎంత మానసిక క్షోభనన్నా ఓర్పుకొని ఒకరి కోసం బతికే మెంటాలిటీ ఉంటుంది నిజమైన అమ్మాయిలకు ఉండే వ్యక్తులు. వాళ్ళు ఎంత అంటే బాయ్స్కి మానసికంగా అంత దృఢంగా ఉండరు కానీ అమ్మాయిలు ఖచ్చితంగా ఉంటారు, నేను నమ్ముతాను. ఎలాగంటే ఇప్పుడు మేము జనరల్గా మన అందరికి తెలిసింది, ఒక పాపనో బాబో పుట్టినప్పుడు ఒక 52 ఎముకలు ఇరిగితే ఎంత పెయిన్ ఉంటుందో అంత ఉంటుంది డెలివరీ టైంలో. అంతలా ఉంటుండే అమ్మాయి అయినా సరే 2వ కాన్పుకు రెడీ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత తెగింపు ఉంటుంది, ఐ మీన్ ఎంత పెయిన్ ఉంటుంది తెలిసి కూడా ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళు అంత మానసికంగాని వాళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్. లిరిక్స్ అనేవి ప్రతి ఒక్కటి చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి నిజం చెప్పాలి అంటే. ఐ థింక్ సెకండ్ లిరిక్ అనుకుంటా, శ్రీరాముడు అంతటోడే అలా అయిందని చెప్పేసి రాతల్లో లేని లైక్ ఇదో లిరిక్ ఉంది కదా, మీరు పాడండి, నాకంత రాదలే కానీ. శ్రీరాముడంటి మహారాజే రాజ్యాలు వదిలో వచ్చిన రావణుడి చెరలోని సీతై ప్రతి క్షణము విలపించిన ప్రాణంగా ప్రేమించే శ్రీకృష్ణుడే దొరికిన రాతల్లో లేని రాధై జన్మంత దుఃఖించిన భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా మరింత పెంచెను నాలో భారం దయించమంటున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది తెలుసా. ఇప్పుడు ఇవి బ్రో ఎవరు స్టేటస్ పెట్టుకోరు పోదు అని చెప్పేసి చాలా మంది అని చేసేటప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా నమ్మకం లేదు పోతుంది అని చెప్పి. ఈవెందో మేము కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే ఒక మంచి సాంగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ట్రై చేసాం అంతే. ఒకసారి మేల్ వర్షన్ పాడతారా? భరించలేకున్నా నీ పిల్ల క్షమించమంటున్నా మరింత పెంచెను నాలు భారం దయుంచమంటున్నా విధాత చూపిన ఈ పరిణామం ఓ వింత అనుకోనా నువ్వంత దీనంగా ఉన్న నా హద్దుల్ని మించున్నా యాంగిల్ ఉంటుంది. ఈ సాంగ్ కి భరించలేకున్నారా కన్నా ఫీమేల్ వర్షన్ సాంగ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? మొత్తం 1 డే అనుకుంటా. 1 డే ఎక్కువ టైం తీసుకోలేదు దీనికి. మేల్ వర్షన్ చాలా కష్టపడ్డాం. మేల్ వర్షన్ కి చాలా కష్టపడ్డాం. మీ లైఫ్ లో ఇలాంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారా? నాకు మ్యారేజ్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నాను. మ్యారీడ్. మీరు పెళ్ళయిందా మీకు? ఓకే, అంటే పెళ్లి కాకుండా దానికి ముందు ఇలా ఇంకా అంటే లేదండి, నేను కామనే కదా, అంతే పెద్దగా ఏం లేదు, అందరం హ్యాపీగా ఉన్నాం, దాన్ని వదిలేదు. ఓకే 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 ఎందుకు మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ అంటారా? అంటే నా లక్కీ క్వీన్ మా వైఫ్. అంటే ఇప్పుడు జనరల్గా ఈ కాలంలో ఇప్పుడు ఒక పాట తీస్తా అంటే ఒక అమ్మాయి పక్కన నిలబడి అదే నా వైఫ్ అయితే నేను తీయమని చెప్పడానికి ఇబ్బంది వల్ల, కానీ అమ్మాయి నాకు ఆ సపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడ్డా, బట్ మా ఆయన కళ అని ఉద్దేశంతో వచ్చేసి. ఇంకోటి మా ఆమెకి అవన్నీ ఏమి ఉండవు, అంటే ఫేమ్ గేమ్ అని ఇంటికి పోయినంటే మళ్ళీ బట్టలారైపో అంటది అంతే. అంటే ఈజీగా పని చెప్పేస్తా, అంటే లైక్ మేము చాలా క్విట్ గా ఉంటాం. అరేంజ్డ్ అండి, చూస్తే లవ్ అనుకుంటారు కానీ బట్ అరేంజ్ మ్యారేజ్. ఐ మీన్ ఇంకా లవ్ దగ్గరికి పోవద్దనే ఉద్దేశంలోనే ఇట్లా అరేంజ్ మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఓకే, సో బ్రేకప్స్ ఆల్రెడీ ఉన్నాయి లేవా? నిజం చెప్పండి, బ్రేకప్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అంటే ఇంట్లో ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి. చాలా హ్యాపీ ఉంది, చిన్నప్పటి నుంచి అబ్బాయిలు హ్యాపీగా ఉంటే మా అమ్మాయిలకు అసలు ఇష్టం ఉండదు, సో అందుకే ఇంట్లో మళ్ళీ ఏదో రిపీట్ అవ్వాలి కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత రిపీట్ అవుతుందని చాలా హ్యాపీగా ఉన్నాం. దాన్ని అట్లనే ఉంచండి.
ఇంటర్వ్యూతో జీవితాలు నాశనం కావు కానీ ట్రై చేస్తున్నాం బట్ అవ్వట్లే. ఓకే వదిలేండి. కాదండి, ఓకే ఇంటర్వ్యూతో జీవితాలు నాశనం అవ్వద్దు అనేసి అని అన్నారు. బట్ ఈ సాంగ్ మీరు రాసిన తర్వాత మీ మిస్సెస్ అడగలేదా? అయ్యా నేను చాలా సాంగ్స్ రాస్తా కదా. ఇప్పుడు చాలా సాంగ్స్ రాశారు. మా నాన్న సాంగ్ ఉంది. లేదు ఇప్పుడు నాన్న సాంగ్ ఉంది. మా నాన్న చనిపోక ముందే కదా రాసింది. నాన్న సాంగ్ అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇది ఒక అమ్మాయి ఫీలింగ్. అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఫీలింగ్స్ లేదు నేను చెప్తానండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఫీలింగ్ సాంగ్ మీరు రాశారు కదా, అప్పుడు మిస్సెస్ అడగలేదా లైక్ మ్యారేజ్ అవ్వక ముందు నీకేమైనా ఫాస్ట్ ఉందా అని చెప్పి? అడగలేదు. ఆ ప్రాబ్లం రాలేదు మాకు. అంటే రాని అడగలేదు మీ మిస్సెస్. వీడియో చూసిన తర్వాత రావాలి. లేదు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. మీరు లేని క్రియేట్ చేయకండి. ఐఎమ్ కంఫర్టబుల్. బేసిక్ గా మా ఆడోళ్ళకి ఇట్లాంటి థాట్స్ వస్తాయి కదా, మీ మిస్సెస్ కి రాలేదేంటని నాకు డౌట్ వస్తుంది. పాపం ఈ బయట ప్రపంచానికి చాలా దూరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటివి ఎక్కువ ఏం పట్టించుకోదు. మీరు కొత్తగా క్రియేట్ చేయడం వల్ల తనకు లేనిపోయిన డౌట్లు రావచ్చు. రాని ఎక్కుంటే బాగుంటుంది. ఈ ఇంటర్వ్యూ చూస్తుంది కదా మీ మిస్సెస్, మేబీ చూస్తుంది. ఇంకా చూడదు వాళ్ళ ఆయన తర్వాత వస్తుంది డౌట్. లేదు అట్లాంటి ఏం లేదు. నేను హ్యాపీగా ఉన్నా. బంగారు తల్లి నువ్వు తప్పితే ఎవరు లేరు నాకు. ఇది గుర్తుపెట్టుకో. ఇది ఖచ్చితంగా ఎడిట్ చేయకండి, పెట్టేసేయండి. మిగతా ఇదొక్కటి కట్ చేసి రిమైనింగ్ అన్ని పెడతారు. వద్దండి, ఇది ఒక్కటి పెట్టండి చాలు. అంతే అంటారా? ఓకే. అండ్ మీరు సాంగ్స్ ఇప్పటి వరకు 100కి పైగా సాంగ్స్ రాశారని చెప్పారు కదా. ఒక సాంగ్ రాయడానికి మీకు ఎంత టైం పడుతుంది? సిచ్యువేషన్ అండ్ మూడ్ అండి. గంటలు కూడా రాసిన పాటలు ఉన్నాయి. 1 hour లో రాసేస్తారా? చెప్తే భరించలేకున్నా కన్నా గంట లోపల మేబీ గంట కన్నా తక్కువనే ఏంటి. అసలు మీ గోల్ ఏంటండి? ఈ క్షణాన హ్యాపీగా బ్రతికేయడం అంతే. అంతే. మా టీం మొత్తం అదే ఉంటుంది. ఓకే అండి. ప్రజెంట్ యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అంటే యూత్కి అంటే ఏముందండి, అంటే కుల మతాలు ఈ మధ్య విభేదాలు బాగా పెరుగుతున్నాయి. వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు అక్కడ మతాచారాల పరంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అవి కరెక్ట్గా ఆమోదైనాయి. ఇక్కడ ఉన్న పరిస్థితులకు కూడా అవి సరిగ్గా ఆమోదు కావాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటేనే అది ముందుకెళ్తుంది. ఏ మతం కూడా విభజన చెందని ఒక మతం కూడా ఉండదు. ఇప్పుడు హిందుత్వంలో కులాలు ఎలాగో ఇస్లాంలో కూడా సున్నీలు షియాలని వాళ్ళ దాంట్లో కానీ ప్రతి మతం, బౌద్ధంలో కూడా హీనయానం మహాయానం వజ్రాయనం అని, జైనంలో కూడా శ్వేతంబర ద్విగంబర కానీ ఇట్లా అంటే మనిషి యొక్క స్వార్థం వల్ల విభేదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ ఆకలి కోసం చేసిన యుద్ధాల కంటే ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలే ఎక్కువ ఇండియాలో. సో మ్యాక్స్ అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాప్లు పడకుండా అంటే మన మతాలు మనం గౌరవించుకుందాం, దాంట్లో తప్పులేదు. కానీ ఏదున్నా కొంచెం ఇతరులకు ఇబ్బంది కలగకుండా ముందుకెళ్తే బాగుంటుందని అనుకో. ఓకే, తప్పకుండా అండి. సో ఇది మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్లీగా ఎవరో ఒకరు ఫాలో అవ్వచ్చు. ఎంతమంది మనకు కొన్ని వేల మంది చూస్తే లక్షల మంది ఎక్కడో ఒక చోటనే క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అండి. సో డెఫినెట్లీ. అండ్ ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకరిని హర్ట్ చేయకుండా ఉండే విధంగా ఉండాలి. మన ప్రేమ వల్ల ఎదుటోళ్ళకి ఫ్రీడమ్ దొరకాలి, కానీ అంటే ఫ్రీ ఆఫ్ స్వేచ్ఛ ఎక్కువ రెట్టింపు కావాలి. అది ఎంతలో ఉండాలంటే మనం ప్రేమ వల్ల వాళ్ళకు అభివృద్ధి చెందాలి, కానీ అక్కడ ఆగిపోకూడదు. అంటే ఇప్పుడు నిజంగా అంటే ప్రేమించిన వాళ్ళు ఎట్లయితుందంటే స్ట్రక్ అయిపోతుండ్రు, అక్కడ స్ట్రక్ అయిపోతుంది. లైఫ్ అనేది ఎక్కువ మూవ్ చేయట్లేదు. దానివల్ల పేరెంట్స్ కానీ అది కానీ చాలా ఇబ్బంది పడుతుంది. కండిషన్స్ ప్రాబ్లం అంటారా లేక లవ్ ప్రాబ్లం అంటారా? అంటే సిచ్యువేషన్ ఏదైనా సరే మూవ్ ఆన్ కావడం చాలా గొప్ప విషయం. ఒకసారి లవ్లో మూవ్ ఆన్ అయ్యి ముందుకెళ్ళిన వాడు ఏదైనా సాధిస్తాడు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అది. అండ్ మీరు ఈ సాంగ్ రాసిన వెంటనే వాగ్దేవి గారితో పాడించారు కదా, నిజంగా వాగ్దేవి గారికి నేనైతే నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నిజంగా చాలా అంటే చాలా బాగా పాడింది, అసలు బాగా ఇంట్రెస్టింగ్ గా పాడింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సాంగ్ లో మీకు బడ్జెట్ ఎంత వచ్చింది మొత్తం? ఫస్ట్ దానికి అయితే దూలు తిట్టింది. ఒక సెకండ్ దానికి రెమ్యునేషన్ ఎంత వచ్చిందంటే? అంటే చెప్పేంత పర్లేదండి. దీనికైతే మేము పెట్టిన దానికంటే బాగానే వచ్చినాయి. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? ఉన్నాయండి. హనుమంత్ యాదవ్ అన్నతో, ఇంకా హనుమంత్ యాదవ్ అన్న, మధుప్రియ గారితో, మధుప్రియ గారితో ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు ఇమీడియట్ గా రాసేంత కేపబిలిటీ కూడా దేవుని దయ వల్ల అది నాకు ఉంది. ఇమీడియట్ గా కూడా రాయగలుగుతాను. సో దాని ఇప్పుడు ఏమైనా సాంగ్ ఏదైనా రాయమంటే రాస్తారు? ఏదైనా ఒక సాంగ్? ఓకే చెప్పండి. ఐ మీన్ సిచ్యువేషన్. సరే మీరు అనుకుని ఏదైనా ఒక సాంగ్ రాయండి చూద్దాం. ఓకే డన్. శ్రీరాముడంటి మహారాజే రాజ్యాలు వదిలొచ్చినా. ఓకే అండి, చందు గారు అయితే ఫైనల్ గా నా మీద ఒక పాట రాశారు, చూద్దాం. నిన్నిలా చూశాక కన్నులే రావింకా, నిద్దురే నీ మరిచానే మంచు తునక,
మిత్తెలా కనిపించాక నీ మత్తులో నీ మునిగింకా యమ చిత్తుగా ఓడించావే నా నేలవంక. ఓకే, చాలా మళ్ళీ రాసుకున్నా. నిజంగా చాలా బాగుంది, బాగా రాశారు. ఇప్పటికిప్పటికీ నేను లిరిక్స్ రాసి పాడగలను అనేసి అని అన్నారు కాబట్టి నిజంగానే చాలా బాగా రాశారు, నాకైతే నచ్చింది. అండ్ మీరు రాసిన 100 సాంగ్స్లలోనే ఏది ది బెస్ట్ అనిపించింది? నాన్న నువ్వు లేని లోటులు ఓ ఏ మరపాటు దరి చేరని నావే ఇచ్చావే ఈ లోకాన మరుపంటూ రాని జ్ఞాపకమే. నాన్న ఈ గుండె ప్రయాణం మండి ఓ అగ్ని ప్రమాదం నిలువెల్లా కాల్చెను ఈ దేహం ఈ శాపాన ఈ జన్మలు చేశాను పాపం. నాన్న ఇక లేవని తెలుసు అయినా అందరిలో అలుసు. వదిలేండి, కొంచెం ఎమోషనల్ అయ్యేటట్టున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది తెలుసా. లైక్ ఒక ఫాదర్ లేకపోతే మన లైఫ్ అనేది ఎలా ఉంటుంది, మనకంతా ఎలా కనిపిస్తుంది అన్నది అయితే నిజంగా చాలా బాగా రాశారు. అండ్ నెక్స్ట్ మీరు ఒక సాంగ్ చేయాలి అనుకుంటున్నారు కదా, నాకు తెలిసి ఫాదర్ మీద చేస్తే ది బెస్ట్ అయితే అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా బాగున్నాయండి. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాసా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారా? ఓకే. హీరోయిన్స్లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? సాయి పల్లవి గారు అంటే కొంచెం ఇష్టము, బట్ అట్లా అంతే. ఎందుకంటే అందరు బాయ్స్ ఎక్కువ సాయి పల్లవి అంటే అమ్మాయి ఎట్లుంటా అంటే డీసెన్సీగా, ఇప్పుడు జెన్యూనిటీ ఉంటుంది ఒకటి. మోడర్న్గా మేకప్ వేసుకొని అది ఎక్కువ ఎక్స్పోజ్ కానీ అదేమి ఉండదు కాబట్టి నిజంగా చెప్తే ఎక్స్పోజ్ అయ్యే అమ్మాయిలని చూడడానికి ఇష్టపడతారు కానీ ఎక్కువ ఇష్టపడరు. హార్ట్ కి తీసుకోవాలి. సాయి పల్లవి గారు లాంటి వాళ్ళని హార్ట్ కి తీసుకోగలుగుతాం. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చే సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మాసా లేక లవ్ ఫెయిల్యూర్, ఫ్యామిలీయా? అంటే ఊకే ఏడుపు కోట్ల పాటలు పాడుతుంటే మా ఇంట్లో కూడా అందరు అంటుంటారు చుట్టూ ఎప్పుడు ఏడుపడవే నాకు కొంచెం నవ్వు వచ్చే సాంగ్స్ అని అన్ని రకాలుగా ఉన్నాయండి. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సాంగ్ ఏంటంటే బాగా జులైగా తిరిగే కొడుకుని పట్టుకొని తండ్రి ఇమీడియట్గా ఏమైంది ఎన్ని రోజులు ఇట్లా తిరుగుతావు, ఏం సంగతి, నువ్వు మారవా ఇట్లా అంటే, నువ్వేం వ్యాపారానికి పైసలు ఇచ్చినావు అది ఇచ్చినావు అంటే ఇమీడియట్గా తండ్రి అక్కడ ఉన్న డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. ఒకసారి షాక్ అవుతాడు కొడుకు, ఇంకా నేను రేపటి నుంచి మారుతాడు మంచిగా ఉంటా అని చెప్తాను. సరే రా అంటాడు. తర్వాత రోజే చనిపోతాడు తండ్రి. ఆయన ఆర్ట్ ఆపరేషన్కి దాచుకున్న పైసలు అబ్బాయికి కొడుకు ఇస్తాడు. అంటే నేను ఒక లెటర్ రాసి పెడతాడు అక్కడ, అసలు నువ్వు ఎదిగే క్రమంలో నేను నువ్వు నిన్ను కడుపు కాల్చుకొని నీకు పెట్టినారా, నేను ఎంత ఇబ్బంది పడ్డా, నేను ఈ క్రమంలో అంటే నీకు మళ్ళీ మీ నాన్నకు మళ్ళీ నాకో నాన్న ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నీకు సమాజం బాగుండదు బిడ్డ, అసలు మారిపో, నువ్వు ఇలా ఉంటే నిన్ను నీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ ఖరాబ్ చేస్తారు, చెడిపోకురా అనే యాంగిల్లా ఉంటుంది. సో ఓకే, ఫాదర్ అండ్ సార్ చెడిపోకు బిడ్డ, సమాజం ఎట్లా ఉంది, నీకు చెడినాక ఎవడుగాడు అనే యాంగిల్ ఉంటుంది. ఓకే చందు గారు, అండ్ చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లోని వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ అయితే మాకు చెప్పారు. అన్నిటికీ మించి ఏంటంటే మీకు మీ టీంకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్న సాంగ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఆ సాంగ్ నేను ఇన్స్టాలో చూసి తర్వాత యూట్యూబ్కి వెళ్ళి సాంగ్ మొత్తం విన్నాను. నిజంగా ఒక్కొక్క లిరిక్ వింటుంటే ఒక అమ్మాయి ఎమోషన్ అయితే ఎలా ఉంటుంది, హార్ట్ఫుల్గా లవ్ చేసిన తర్వాత వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి ఫీల్ ఎలా ఉంటుంది అని ప్రతిదీ అయితే చాలా బాగా రాశారు. అంటే ఒక అమ్మాయిగా చెప్పట్లేదు, నిజంగా ఈ సాంగ్ విన్న ఎవరైనా సరే ఖచ్చితంగా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఇలాంటి సాంగ్స్ ఇంకొన్ని చాలా మంచి సాంగ్స్ చేయాలని మీకు మీ టీంకి అయితే కంగ్రాచులేషన్స్ అండి. కనీసం మీ సాంగ్స్ చూసినాక కానీ మ్యాథ్స్ అంటే ఒప్పుకోవాలని కాదండి, ఫస్ట్ లవ్కి అంటే చూసిన వెంబడే నెగిటివ్గా అబ్బాయిని చూడడం కాకుండా అమ్మాయిల మనసును కూడా అర్థం చేసుకోండి. పేరెంట్స్ కూడా ఒకరు లవ్ చేస్తున్నంటే ఇమీడియట్గా నో చెప్పకుండా ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేవో చెక్ చేయండి. చెక్ చేసినాక వాళ్ళకు నిజంగా ఒకవేళ వర్తబుల్ అనే క్యాండిడేట్ అయితే ఒప్పుకోండి. అలా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలాగే చేయండి. ఊరికే అంటే లవ్ చేస్తున్నారు ఈ క్యాస్ట్ అని ఈ విభేదాలను పెట్టకుండా అబ్బాయి మంచోడైతే నిజంగా దానికి అంటే తగినైన వ్యక్తి అయితే చేస్తే బాగుంటుంది. సో యాక్సెప్ట్ చేయండి. పేరెంట్స్ కూడా ఇదే నా విన్నపం.